చాలా ఇంపార్టెంట్ టాపిక్. సింపుల్గా షార్ట్గా కంప్లీట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది అడిగే క్వశ్చన్కి ఖచ్చితంగా అసలు బైబిల్లో ఇది ఉందా లేదా, అసలు దీని మీనింగ్ ఇదేనా కాదా ఆలోచించండి ఒకసారి. నేను చెప్పుడు కాదు, బైబిల్ ఇదేనా ఒకసారి ఆలోచించి తెలుసుకోండి. ఏంటంటే మెయిన్ టాపిక్ డైరెక్ట్ ఉన్న వచనాలు అవి నేను చెప్తే ఎవరు నమ్మడం లేదు. కాబట్టి వాటికి సపోర్టింగ్ వచనాలు యేసుక్రీస్తు గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు సువార్తకి చాలా ఉన్నాయి ఇక్కడ సపోర్టింగ్ వచనాలు. చూద్దాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. రోమా 3వ అధ్యాయం 21 వచనాలు, 22 వచనాలు, వీటి గురించి మంచిగా మెల్లగా క్లియర్గా చూద్దాం. రోమా 3వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చూద్దాం. అంతకుముందు ఏం చెప్పుకున్నాం అవన్నీ కాకుండా ఇవి కొత్త వీడియో. ఏమని చెప్తుందంటే మంచిగా చూడండి. రోమా 3:20లో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడంట. మంచిగా మెల్లగా ఆలోచించండి. అంటే ఏంటి అసలు? ధర్మశాస్త్రం చెప్పే క్రియలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో మొత్తం ఆజ్ఞలే కదా, వాటిని ఫాలో అవడం ద్వారా నువ్వు ఆ క్రియలు చేయడం ద్వారా, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు గైకొనడం ద్వారా నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండలేవు అంటున్నాడు. అంతే. మళ్ళీ ఏదైనా గదే మీనింగ్ వస్తుంది. ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వెంత ఫాలో అన్నగా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడవు. ఓకే. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా ఇది పాపం. సపోజ్కి 10 ఆజ్ఞలు తీసుకుంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఇంకా నీ తల్లిని సన్మానించకపోతే అది పాపం. అబద్ధం ఆడద్దు అని చెప్పిండు, అబద్ధం ఆడితే అది పాపం అని మనకు తెలుస్తుంది ఆ ఆజ్ఞల ద్వారా. నరహత్య చేయొద్దు అని ఉంది, నరహత్య చేస్తే అది పాపం, అది మనకు తెలుస్తుంది. అట్లా పాపం అనేది మనకు తెలుస్తుంది. అంతేగాని ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడం ద్వారా దేవుని దృష్టిగా ఇతడు నీతిమంతుడు ఎందుకంటే నా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడని దేవుడు ఎవరిని చెప్పాడు. ఎందుకంటే అందరూ పాపలే అని ముందే చెప్పిండు దీని ముందు వచనాలు. అందుకే ఎవరు కూడా ఫాలో కాలేరు. 100% ఫాలో కావాలంటే 99% ఫాలో అయ్యి 1% ఒక్క ఆజ్ఞ విషయంలో తొట్టిల్తే అన్నింటి విషయమైన శిక్ష భరించాల్సిందే. కాబట్టి ఎవరు కూడా ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడని తీర్చబడాడు అని చెప్తున్నాడు. ఇక్కడే చెప్తున్నాడు ఆయన. మరి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. పాపం చేస్తే ఎట్లా? చాలామంది అడుగుతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే పరలోకం వస్తాయి, వెళ్ళొచ్చు అంటున్నారు. మరి పాపం చేస్తే ఏం కాదా? బైబిల్ చెప్పింది నేను చెప్తున్నా. పాపం చేస్తే దేవుడు ఈ లోకంలో శిక్షిస్తాడు, కానీ నరకానికి దేవుడు పంపాడు. నువ్వు ఆల్రెడీ మరణంలోంచి జీవంలోనికి దాటేసినావు అని చెప్పిండు. అయినా కూడా ఏంటి అంటే ఈ సపోర్టింగ్ వర్స్ ఒక్కసారి మంచిగా చూడండి క్షుణ్ణంగా. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 3:4లో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తున్నాడు. అంటే whosoever committed sin transgresseth also the law. అట్లా ఉంటుంది, కరెక్ట్ అని కాదు. whosoever sinneth transgresseth the law అంటున్నాడు. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అనకుండా ఇంగ్లీష్లో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించును అంటాడు. పాపం చేసే ప్రతివాడు కూడా మంచిగానండి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించును అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంగ్లీష్లో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే పాపం. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. పాపం అంటే ఏదో కాదు, నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరితే అది పాపం అంతే. నీ ఇష్టం ఉన్నది చేస్తే అది పాపం అంటే అది ఒప్పుకోవాలి.
ఓకే, నేను పాపం చేసిన అంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను మీరినా అన్నట్టు. నేను ఒకవేళ పాపం చేస్తే ఇగో ఈ ఆజ్ఞను మీరినా అని చూపెడితేనే నేను పాపం చేసినట్టు. అన్ని ఆజ్ఞలు దేవుడు లిస్ట్ ఇచ్చిండు. పాపం చేసేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తారు అంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం తెలుగులో ఆజ్ఞలు, అంతకంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పాపం అంటే ఏంటిది తెలుసుకోవాలి. పాపం అంటే ఏదో కాదు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం, ఆజ్ఞను అతిక్రమించడం. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇంతకుముందు రోమా 3:20లో ఏం చదివినావు అంటే, ఇట్లా నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడవు అంటే, పాయింట్ ఏంటంటే నువ్వు పాపం చేయకుండా ఉందామని ట్రై చేయడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వు పాపం చేయకుండా ఉండడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడవు. నీ వల్ల కాదు, అందరూ పాపులే అని దేవుడు చెప్పిండు. ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా మనం 100% ఎవరు గైకొనలేము. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ధర్మశాస్త్రము మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. అంటే పాపం చేయకుండా ఉందాం అని ఎవరు అని ట్రై చేయడం ద్వారా, ఇక నేను ఏ పాపం చేయాలి, ఈ పాపం చేస్తలేను, ఆ పాపం చేస్తలేను, ఏం తప్పు చేస్తలేను అని నువ్వు దేవుని దగ్గరికి పోయి చెప్తే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని చెప్తున్నాడు. పాపం చేయకుండా ఉండడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడదామని అందరూ ట్రై చేస్తున్నారు. అదే విషయం. అందుకే వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్ళిపోతారు. కాబట్టి పాపం చేయకుండా ఉండడం ద్వారా పరలోకం పోతాం అనుకోవడం పిచ్చి మాట. ఎందుకంటే ఆల్రెడీ పాపం చేస్తున్నారు, పాపం చేసిండ్రు. అది పాయింట్, వట్టే కాదు. సరే, ఇప్పుడు ఏంటంటే మరి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం ఎలా? మంచిగా చూడండి, పాయింట్ అర్థమైంది కదా. పాపం అంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం ద్వారా ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడరు. కాబట్టి పాపం చేయకుండా ఉండడం ద్వారా కూడా ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడరు. చాలా రోజుల నుంచి అడిగే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అని మనకు అర్థమైపోయింది. మరి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలంటే, తీర్చబడాలంటే ఏం చేయాలి అని అంటే కింద వచనం 21వ వచనం రోమా 3:21లో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అంటే నువ్వు ఆజ్ఞలు గైకోవడం ద్వారా కాకుండా దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా నువ్వు పరిశుద్ధంగా ఉండడం ద్వారా కాకుండా, నువ్వేదో చేయడం ద్వారా కాకుండా కంప్లీట్గా వేరే నీతి, ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, లేదా ఇది నీ నీతి. ఆజ్ఞలు గైకోవడం ద్వారా వచ్చేది నీ నీతి కాదు. ధర్మశాస్త్రం ద్వారా వచ్చేది నీ నీతి కాదు, కానీ కంప్లీట్గా వేరే నీతి. ఇది కాకుండా దేవుని నీతి, అది దేవుని నీతి అనేది నీ నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైనది అస్సలు కాదు. మరి ఏంటి అంటే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది కొత్తది కూడా కాదు. ధర్మశాస్త్రం కూడా ఆల్రెడీ అప్పుడే సాక్ష్యం ఇచ్చేస్తాను, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తాను. అదేంటి మరి సస్పెన్స్ వద్దు, డైరెక్ట్ ఏంటంటే అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అదేంటి అంటే యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. దేవుని నీతి అంటే ఏంటంటే నువ్వు యేసుక్రీస్తును నమ్మితే నమ్మే వాళ్ళందరినీ కూడా దేవుని నీతిమంతులుగా మారుస్తాడు. ఇది దేవుని నీతి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే దేవుని నిన్ను నీతిమంతులుగా చేయాలని అనుకుంటున్నాడు. అదే దేవుని నీతి. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, దీనికి వేరే ఉండే నీతి. నువ్వు పరిశుద్ధంగా ఉండడం ద్వారా వచ్చే నీతి కాదు, అది దేవుని నీతి కాదు. దేవుని నీతి నీవు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా కావడం, ఆయన నమ్మడం ద్వారా నీతిమంతులుగా కావడం అనేది దేవుని నీతి. యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు. కేవలం దాని ద్వారా మాత్రమే నీకు నిత్యజీవం వస్తుంది అని నీవు నమ్మితే దేవుడు నీకు నిత్యజీవం ఇచ్చేస్తాడు, నిన్ను నీతిమంతుడుగా మార్చేస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే చూద్దాం. ఇంకోటి ఏంటంటే
బైబిల్లో ఒక దగ్గర చెప్తూ ఉంటాడు దేవుడు, మనము ఆయన యందు దేవుణ్ణి నీతి అవడం కోసం, అంటే పారాఫ్రైజింగ్ చేస్తున్నా ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది సింపుల్గా. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపమైండు. ఎందుకంటే మన కోసం మన పాపాలన్నిటి కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపియా? కాదు. మరి మన కోసం పాపం ఎందుకు అయిండు? అట్లా కావచ్చా? కారాదు. మన కోసం ఎందుకు పాపి అయిండు అని అంటే, మనము దేవుడి నీతి కావడం కోసం. పాపి అయిన మనము నీతిమంతులుగా కావడం కోసం, మనం ఏదో చేయడం ద్వారా కాదు. ఆయన పాపం ఎరుగని ఆయన పాపి ఎట్లా అయింది? పాపం చేయడం ఎట్లా అయిందా? కాదు. ఎందుకు అట్లా అయిందంటే మనము దేవుని నీతి అవడం కోసం అని దేవుని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని నీతి అనేది యేసుక్రీస్తునందరూ వచ్చే నీతి. ఆయన నీ పాపాల కోసం పాపమైండు, పరిశుద్ధుడు, పాపం ఎరగని ఆయన. కాబట్టి నువ్వు పాపి అయినా కూడా నీతిమంతుడు అవుతావు. ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు, నీతిమంతుడుగా చూస్తాడు. కాబట్టి పాపం చేస్తే ఏం కాదా అనే క్వశ్చన్ అడగద్దిగా. అని పాపం చేయకుండా ఉండడం ద్వారా ఏ మనిషి కూడా దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడాడు అని చెప్తున్నాడు. ఎక్కడ? రోమా 3:20-21. అంటే ధర్మశాస్త్రం ఫాలో అవ్వడం ద్వారా, అంటే పాపం చేయకుండా ఉందామని అనుకోవడం ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడం అన్నా, పాపం చేయకుండా ఉందామన్నా అంత కదే. కాబట్టి అలా ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. కేవలం యేసు ద్వారా మాత్రమే రక్షణ. దీన్ని నమ్మినట్లయితేనే రక్షణ. చాలామంది ఇప్పుడు ఏంటంటే క్రియల ద్వారా రక్షణని నమ్ముతున్నారు. నేను ఏదో చేయడం ద్వారా, పరిశుద్ధంగా ఉండడం ద్వారా, మెయిన్గా దేవుడు చెప్పినవి ఫాలో అవ్వడం ద్వారా, దేవుడిని వెంబడించడం ద్వారా, ఏదో క్రియల ద్వారా అనుకుంటున్నారు. కానీ క్రియల ద్వారా ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడరు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచడం ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే, అది యేసుక్రీస్తు మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అని చెప్తున్నాడు. కాబట్టి మరొకసారి ఇది చాలా క్లియర్గా చెప్తుంది బైబిల్. ఇదే కాకుండా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, తర్వాత వీడియోస్లో చూద్దాం.